మనం పుట్టుకోకుండా మనం కూడా పరమాత్మలోకి లీనమైపోయి పరమాత్మలాగా మారిపోయే విధానం ఏమి అనేదాన్ని ఆలోచించడాన్ని తత్వ విచారం అంటారు. అమ్మా ఇప్పుడు మీరు 3 పాయింట్లు పట్టు అప్పుడే కొంచెం మెదడులకు కష్టం అనిపిస్తుందమ్మా ఏమైనా? నేను సాధ్యమున్నంత వ్యవహార భాషలో మనకు అర్థమయ్యేటటువంటి భాషలో శాస్త్రములలో పరమరహస్యంగా ఎట్లా ఉంటుంది దాన్ని ఎంత వీలైతే అంత కిందికి దించి ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఇంతకు మించి నేను ఇంక ఏం చేసేది చెప్పండి. ఇంక అవి అంతకంటే చెప్పడానికి కాదు. నేను సాధ్యమైనంత మీ స్థాయికి వచ్చేటట్టు మామూలు మాటల్లోకి తీసుకొచ్చాను. అంటే మొదట మామూలు పూజా విధానాలు, మన పండగలు, నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, తీర్థ ఇవన్నీ మామూలువే. ఇవి కాక ఉపాసన, అది అయ్యేటప్పటికి కొంచెం రహస్యం అయిపోతుంది. దానికి ఒక గురువు కావాలి, దానికంతా ఏకాంతంలో జపతపాదులు చేసుకోవాలి, సిద్ధించుకోవాలి. ఆ దేవత మాట్లాడుతుంది, ఆ దేవత వ్యవహారం చేస్తారు. ఆయన రాఘవాచార్యులు, ఎవరండి ఆయన పేరు? తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు ఒక మహానుభావుడు. ఆయన బాలా అనేటటువంటి పేరు కలిగినటువంటి అమ్మవారి శక్తుల్లో కొన్ని కోట్ల శక్తులలో 64 కోటి యోగిని గణసేవిత అన్నాం కదా. అంటే 64 కోట్ల మహాయోగిని గణము కంటే ఆమె అతీతమై ఆమె 10 రూపాయలు ధరించి ఉంటుంది అమ్మవారు. ఇక్కడ ఊరికే అమ్మవారిని నవ్వుతాట కూర్చొని ఉన్నది కానీ ఆమె తల్లి, పైగా ఆమె రూపం మనకు అర్థం కాదు. ఈమె ప్రధానంగా 10 రూపాయల్లో ఉంటుంది. అందుకే దశరాత్రప్పుడు మనం ఒక్కో రోజు ఒక అలంకారం చేయడానికి కారణం అదే. దానిని తార, బగళాముఖి, కాళీ, ధూమావతి, తర్వాత భువనేశ్వరి, మహాలక్ష్మి ఇలాంటి అనేక రూపములతో ఆ తల్లి వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ దాంట్లో ఆయన బాల అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మంత్రాన్ని తీసుకున్నారు ఆయన. దాన్ని బాగా సాధనం చేసి ఆయన శరీరమే బాలగా మారిపోయింది. ఆయన నుండి అమ్మా అంటే చాలు వచ్చి ఆయన ఒళ్ళో కూర్చునేదట, చిన్న పిల్ల మాదిరి వచ్చి కూర్చునేదట. ఆయనకి ఎప్పుడు పలికేది. ఆయన తన అన్నం తినేదానికి ఉందా, ఇంట్లో మంచి చెడ్డ ఉంది, ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. ఆయనకు ఆమె ఆరాధనే ఆమె ముఖ్యమైనది. చివరికి ఆయన కట్టెలు పేర్చి చనిపోయినప్పుడు కట్టెలు పేర్చి ఆయన శరీరాన్ని పెట్టి కట్టెలు మూసి మంట ముట్టిస్తే ఆ అగ్నిజ్వాలలో ఆ తల్లి కనిపించిందట. అంతటి ఉపాసకులలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా అంతటి ఉపాసకులే. ఇంకా చాలామంది ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఉపాసకులు అంటారు. అందుకే చూడండి, మనకు కొంతమంది మహిమలు చూపించేవాళ్ళు, ఏవేవో చేసేవాళ్ళు, మహనీయులు అక్కడక్కడక్కడ కనిపిస్తారు మనకు. వీళ్ళంతా ఆ స్థాయి. అయితే వాళ్ళు దేవతలు కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఉపాసకులంతే. దానిపైన శ్రీ ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళు, మన కంచి కామకోటి పెద్ద స్వామివారిని గురించి విశేషంగా చెబుతూ ఉంటారే, అలాంటి మహనీయులు, రమణ మహర్షి లాంటి వాళ్ళు తత్వ విచారం అని 3వ స్టెప్లో ఉంటారు. వాళ్ళు ఆ తత్వ విచారం చెప్పి ఆ దాంట్లో అమ్మలో లీనమవుతారన్నమాట. అయితే చాలామంది కింద మొదటి స్థాయిలోనే ఉండిపోతారు. మనమందరం కలిసి ఏం చేశామంటే ఇప్పుడు గొప్ప సాహసం చేశాం. ఏం చేశామంటే స్వామి లలితా సహస్రనామం యొక్క తత్వం చెప్పండి అని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏమైంది, మనం 5వ తరగతిలో ఉన్నాం. వాడు డిగ్రీ స్థాయిలో చెప్పినటువంటి సిలబస్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి అంటే దానికి కొన్ని పారిభాషిక పదాలు ఉంటాయి, వాటిని టెక్నికల్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. కొన్ని తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు గ్రంథి అంటాడు, బ్రహ్మగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి మీరేమో చదువుతూనే ఉన్నారు. ఎవరైనా ఒక్క నిమిషం ఆలోచించేయండి, గ్రంథి అంటే ఏమి, అది ఎలా ఉంటుంది ఎప్పుడన్నా తెలుసా మీకు ఎవరికన్నా? సాధ్యం కాదు, మనకు తెలిసే అవకాశం లేదు. ఆమె మనోన్మని అంటాడు, అదొక శక్తి. ఇలాంటివి తమాషా ఏం తెలుసునా మీకు, మన ఊహకు కూడా అందనంత దూరంలో విశేషంగా ఉన్నటువంటి అఖిలాంటి కోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఆ మహాశక్తే చిన్న రూపాన్ని ధరించి మనలోకి దూరింది. ఇదో తమాషా. అంత పెద్ద శక్తి కోసం మనము ఇప్పుడు ర్యాకెట్లు వేసుకుని వాళ్ళు ఏదో పరిశోధనలని, వాయేజర్లని, లోకాంతరాలకని పంపించి ఏదో తిప్పలు పడుతున్నారు వాళ్ళు. అవంతా అట్లా కుదరదనే మహర్షులు ఆ రోజు ఏం చేశారంటే వాళ్ళ తపశ్శక్తితో ఈ లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి తత్వాన్ని దర్శించారు. అంటే ఇప్పుడు రక్తము, మాంసం, ఎముకలతో కూడిన నా శరీరం ఇది స్థూల శరీరంగా ఉంటుంది. దీని లోపల కొన్ని పని చేస్తూ ఉంటాయి, మనకు తెలియకుండానే ఎన్నో పని చేస్తున్నాయి. మీ గుండె కొట్టుకుంటుందా లేదా మీకు ఎప్పుడైనా చూసారా? మీకు తెలిసిన ఎవడో జ్ఞాపకం వస్తే చూస్తా, లేకపోతే ఏడుగు చూస్తాం. మనం ఊపిరి ఆడుతుందా లేదా ఏడుగు చూస్తామమ్మా. మనము దానిపాటికి లోపలికి బయటికి పోతూనే ఉంటుంది. అట్లాగే ఇవి కొన్ని కనబడేటివి, కొన్ని కనిపించనివి, కొన్ని అసలే కనబడనివి కూడా జరుగుతూ ఉంటాయి.
అలాగ వచ్చే వాటిల్లో మనస్సుతోనే ఆలోచన చేస్తున్నాము, మనస్సుతోనే వ్యవహారం అంతా చేస్తున్నాము. నా మనసు చాలా నొప్పిపడినప్ప, అబ్బా ఇబ్బంది, నా మనసు చాలా ఆనందపడిందప్ప, ఏటేటో చెప్తుంటాము. ఎట్లుందండి మనసు ఏమో తెలుసా అంటే ఏం చెప్తాం? మనకు అర్థం కాదు అది. మనస్సు కానీ ప్రాణం, నా ప్రాణానికి వచ్చిన ఈ ప్రాణం అంటే ఏం తెలుసా, ఎట్లుంటుందో తెలుసా? అది ఏ రకంగా నీ శరీరంలోకి ఎంటర్ అయి ఒక చెట్టును మనం పాతినప్పుడు వ్రేళ్ళన్నీ భూమిలోకి పాతుకుంటాయి, చుట్టూ వ్రేళ్ళన్నీ పాతి చెట్టు నేలను పట్టుకొని ఉంటుంది కదా. చెట్టు పీకినప్పుడు ఆ ఎర్రలు అట్లా ప్రాణశక్తి 10 రూపాయలతో మన శరీరంలో అక్కడక్కడ పట్టుకొని లోపల ఉండిపోయి ఉంటుంది. ఆ ప్రాణం ఎలా ఉంటుంది చెప్పలేము. ఇవన్నీ తెలుసుకుంటారు ఈ ఉపాసకులు తత్వ విచారం చేసేవాళ్ళు ఉంటాయి. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగము అని ఒకటి చెప్పాడు. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని. వినంత చదువుకున్నారు కదమ్మా అమ్మవారి స్తోత్రంలో, మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది. నేను లలితా సహస్రనామాన్ని ప్రతి నామాన్ని పెట్టుకుని దానికి వ్యాఖ్యానం చెప్పడానికి రాలేదు, అది అయ్యే పని కూడా కాదు. ఆ యోగ్యత నాకు లేదు, వినే యోగ్యత మీకు లేదు, అది జరిగే పని కాదు. నేనేం చేస్తానంటే మధ్యలో మీకు ప్రస్తావనగా కొటేషన్ ఇస్తూ ఉంటాను, మీకు గుర్తుపట్టండి. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని. క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞం అంటే ఏమి అర్థం కాదు. విష్ణు సహస్రనామం చదివేటప్పుడు కూడా క్షేత్రం క్షేత్రజ్ఞయేవచ అని చదువుతారు. ఏమిటి క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఏమిటండి అంటే అక్కడ భగవద్గీతలో ఆయన రహస్యం చెప్పారు. ఆయన అర్జునునికి భగవద్గీత అంతా కంఠస్థం చేస్తాం కానీ అది అర్థం కాదు మనకు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఈ శరీరమే క్షేత్రమయ్యా, దీంట్లో ఉన్న అన్ని రహస్యములను లోపల వరకు అట్టడుగు వరకు తెచ్చినటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అన్నాడు. అది అందరికీ తెలియదు. ఆ క్షేత్రజ్ఞుడిని నేనే లోపల నడిపిస్తూ ఉంటా, శరీరంలో బయట నడిపిస్తూ ఉంటా. వీడిని తోలుబొమ్మలాట ఆడిచిన వాడు ఎట్లా ఆడిస్తాడో మిమ్మల్ని ఆడిస్తూ తిప్పుతూ మీ జీవన విధానం అంతా నడిపిస్తున్నది నేనే అంటాడు ఆయన. దానికంతా రహస్యం చెప్పాడు ఆయన ఎట్లా ఉంటుంది అని. కాబట్టి పైగా ఏమన్నాడు, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞ వాటి రెండింటికి సంబంధించిన జ్ఞానమే జ్ఞానం. ఇప్పుడు మన జ్ఞానం ఉన్నదా లేదా అంటే ఉన్నది. ఎందుకు లేదు? ఇప్పుడు పగలా రాత్రి అంటే చెప్పేస్తాం, రాత్రి అయింది సాయంత్రం పొద్దుపడింది అంటాం. తర్వాత ఇవి ఏటువంటి అంటే నీళ్ళు అంటాం, ఇదేంటే రాయి అంటాం, ఇదేమంటే స్తంభం అంటాం. అన్నీ మన వాటిని గురించి తెలుసుకునే శక్తి మనకు ఉన్నది. ఈమె ఎవరండి అంటే ఒక ఆడ మనిషి అంటాం, వీడు అంటే ఇతను మగవాడు అంటున్నాం, ఇది రాయి రప్ప ఇది ఇనుము అన్నీ గుర్తించ అంటే జ్ఞానం ఉన్నది మనకు. ప్రపంచంలో ఎన్నో జ్ఞానాలను తెలుసుకునే శక్తి ఉన్నప్పటికీ క్షేత్రము క్షేత్రజ్ఞుడు వాటి రెండింటికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం తెలుసుకోవడమే అసలైన జ్ఞానం అన్నాడు ఆయన. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. నా అభిప్రాయం అనుసరించి అదే జ్ఞానం అన్నాడు. అందుకే లలితా సహస్రనామంలో క్షేత్రజ్ఞపాలిని అని వస్తుంది. కనుక ఆ లోపల ఉన్నటువంటి ఆ దివ్యతత్వం బయట ఎక్కడో అక్కడంటే కూడా బ్రహ్మాండాల్లో ఉండటం కాదండి, మన శరీరంలో కూడా ఉంది కాబట్టే లోపల అన్నీ పనిచేస్తూ ఉంటాయి. కరెంటు ఉంది కాబట్టే ఫ్యాన్ తిరుగుతున్నది, కరెంటు ఉంది కాబట్టే లైట్ వస్తున్నది. ఏది కరెంటు అంటే మనకు దాన్ని పట్టుకోలేం చూడలేం, ఎట్లాగో అది కూడా అంతే లోపల ఉంటుంది. అందుకనే నేను ఈరోజు బ్రాహ్మణంలో ప్రార్థనలో ఒక మాట చెప్పాను, ఒక దివ్య మంత్రాన్ని పాడాను, మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో. అది అమ్మవారు చెప్పమని నాకు ప్రేరేపణ చేసింది. అది ప్రతిరోజు ఉపన్యాస ప్రారంభంలో నేను చెప్తాను, మీరు అది పలికి అది చేసుకోండి. గాయత్రీ మంత్రం తంటాకు పోవలసిన అవసరం లేదు. ఉపనయనమై ఉపదేశం ఉండి గురువు ద్వారా ఉండేటటువంటిది ఆ విషయం తెలిసిన వాళ్ళు మాత్రమే గాయత్రి చేయాలి. కానీ మన వాళ్ళకి ఎలాంటి అలవాటు ఉందంటే, మానవులకి ఏదైనా ఇది బాగుందంటే ముందు నాకు కావాలి, తేతే అన్నీ కావాలా సరే, దానికి అర్హత వద్దా చెప్పండి. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి బంగారపు గని నవరత్నాలు అన్నీ వచ్చాయనుకోండి, ఆశ మాకు కావాలి అంటాం, సరే దాన్ని తేగలమా, దాన్ని మెయింటైన్ చేయగలమా? దానికి చేతులు గాజు తాళిబొట్టు కట్టుకొని ధైర్యంగా తిరగలేని రోజులు వచ్చినప్పుడు అది ఎట్లా పెట్టుకుంటామండి? మనము పెట్టుకుంటే మనకు రక్షణ ఎక్కడిది? అవన్నీ కుదరవు. కాబట్టి ఆ
అమ్మవారి యొక్క ఆ తత్వం తెలియాలి అంటే మనం అవన్నీ పరిశీలన చేయవలసిందిగా ఉంటుంది. కనుక ఆ తల్లి ఏం చెబుతున్నది ఇప్పుడు, నాయనలారా ఈ క్షేత్రము క్షేత్రజ్ఞం అనేటువంటి దాంతో నడుపుతున్నటువంటిది నేనే, నన్ను పట్టుకోవటానికి మీకు అన్ని విషయాలు స్పష్టంగానే చెప్పారన్నది. కాబట్టి మొత్తం అంతా కూడా ఋషులు ఎక్కడా ఏది దాచిపెట్టలేదు, అత్యంత స్పష్టంగా అన్నీ చెప్పే ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ ఎవరికి చదువు అందకూడదు అని చెప్పదు, అందరికీ చదువు కావాలి. 1వ తరగతి పిల్లవాడికి పోయి పీజీ డిగ్రీ కోర్సులో ఉండేటటువంటి విద్యవానికి ఇవ్వండి అంటే ఈ గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది, అది చేయడానికి కాదు, దాన్ని రహస్యం అన్నారు. అట్లాగే ఈ లలిత అనేటటువంటి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించిన విషయం రహస్యనామం అన్నారు. ఈరోజంతా కేవలం ఉపోద్ఘాతం చెప్తూ ఉంటాను, మీరేమి వేరే విధంగా అనుకోకండి. ఇంకా మనకు రేపు ఉంది, సమయం మన్నాడు ఉంది. కాబట్టి మీకు ఆ కొటేషన్ చెప్పాను. ఆయన ఏం చేస్తున్నాడంటే లోపల ఉన్నటువంటి ఆ తత్వాన్ని ఎలా పట్టుకోవాలి, దానికి ఏం చేయాలి, మామూలు పూజా విధానం నుంచి మనం ఉపాసకులుగా మారాలి. వాయమ్మ ఎప్పుడు పెడితే కదా స్వామి మాకు అట్లా గురువు దొరికేది ఎక్కడ, ఆ పద్ధతులు ఎక్కడ, నిద్ర లేచినప్పటి నుంచి ఇంట్లో వంటలు చేయడం, క్యారీలు కట్టడం, వాడు రావడం, ఏడో బంధువులు వాడి ఇది శుభకార్య సంసారంలో పడి కొట్టుకుపోతుంటే మనం ఉపాసనలు ఎక్కడ చేస్తాం, ఇవన్నీ కష్టం. అందుకని ఆయన ఏం చేశారంటే మనకు అన్నీ అందించేటట్టే చేశారు, అందరికీ అన్నీ అందాలనే పెట్టారు, ఎక్కడా దాచిపెట్టలేదు, మూసిపెట్టలేదు. కాకపోతే మనము యోగ్యత సంపాదించుకుని వాటిని మనం ఇష్టపడితే సంపాదించుకోవచ్చు. అలాగే ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు మనం వెనక్కి వెళదాం. ఇంతకు మునుపు నేను మీతో ఒక ప్రస్తావన చేశాను. హయగ్రీవ స్వామి అనేటటువంటి మహానుభావుడు మహావిష్ణువు అగస్త్య మహర్షిని కూర్చోబెట్టుకున్నప్పుడు అగస్త్య మహర్షికి సృష్టిలో ఉన్నటువంటి రహస్యములు అన్నింటినీ చెప్పాడు ఆయన. ఇట్లా తెలుసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అన్నీ చెప్పాడు ఆయన. ఆయన అన్నాడు, స్వామి మీరు అన్నీ చెప్పారు, అమ్మవారి మహిమ చెప్పారు, ఆమె అవతార లీలా వినోదాలు చెప్పారు, ఆమె స్వరూపం చెప్పారు, ఆమె ఎందుకు భక్తితో పూజ చేసుకోమన్నారు, అన్నీ చెప్పారు. కానీ అదేమిటో నేను ఎప్పుడో విన్నానండి, ఏదో రహస్యనామము సహస్రనామం అని అంటారే అదేమిటి అన్నాడు. ఆయనకు కొంచెం కోపం కూడా వచ్చింది. ఒరే చెప్పింది వినకుండా ఏవేవో అడుగుతున్నావే అన్నాడు. అంటే ఆయన వినలేదు. మీరు చెప్పండి అన్నాడు. ఇప్పుడు కుదరదు లేనాయన, నీకు ఇంకా స్థాయి రాలేదు, వెళ్ళమన్నాడు. అగస్త్య మహర్షికే యోగ్యత రాలేదంటే ఇంక మన పరిస్థితి ఏమి చెప్పండి అంటేప్పటికి ఆయన ఏమన్నాడు, లేదండి మీరు చెప్పాలండి, గురువుగారు కాళ్ళు పట్టుకున్నాడు. ఇది బ్రహ్మాండ పురాణంలో విషయం చెబుతున్నా మీకు. వెంటనే అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామి కాళ్ళు 2 పట్టుకున్నాడు. ఒరే వదలరా నాయన అన్నాడు. నేను వదలనండి, మీరు చెప్పేంతవరకు వదలను అన్నాడు. గట్టిగా పట్టుకోవాలి, పట్టుకుంటే కదా చెప్పేది, చెప్పే తీరాలి. ఇప్పుడు ఏమన్నా కానీ చెప్పలే. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, నెల అయింది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు పట్టుకున్నాడు ఆయన. మీరు నమ్మండి నమ్మకపోండి. అది ఎట్లా పట్టుకున్నాడంటే 3 ఏళ్ళు పట్టుకున్నాడట ఆయన. 3 సంవత్సరాలు హయగ్రీవ స్వామి పాదాలని గట్టిగా, నువ్వు చెప్పితే తప్ప నేను పక్కకు పోను. ఏమిటిది ఆ రహస్యం? అందరూ మంచిది అంటే మనం ఆశగా వెళ్తాం కదా, ఆయన కూడా అట్లా వెళ్ళాడు. ఏదైనా పూజ జరుగుతుందనుకోండి, హోమం పోయింది అనుకోండి, అయ్యే నేను ఆ పూర్ణాది నేను ముట్టుకోవాలా, నేను చేయాలి, ఆ బొట్టు నేనే పెట్టుకోవాలా, ఆ ప్రసాదం నేనే, ఆ తీర్థం తీసుకుంటే మంచిదంట. ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నాయే, దిక్కుమాలిన సెంటిమెంట్తో వచ్చిన తలకాయ నొప్పి. పుణ్యాలు ఎట్లా సంపాదించుకోవాలో కూడా ఒక పద్ధతి ఉంది. కానీ ఈ ఆతురత అజ్ఞానం చేత అదేదో దేవా ఈ మధ్య మనకు వార్తలు కూడా వచ్చాయి. ఏమి ఏకాదశి నాడు శనివారం వచ్చింది, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలా? ఏమండి, నిన్ను నిత్యం స్మరించే మనిషి మనసు తిరుపతి అన్నారు. నిత్యం వెంకటేశ్వర స్వామిని ఆయన స్మరణం చేస్తే వెంకటేశ్వర స్వామి ఇక్కడికి రాడా? ఇక్కడే ఉన్నాడయ్యా ఆయన, అంతర్యామిగా ప్రతి చోట ఉన్నాడని చెబుతూ ఉంటే దూరుకొని పోయి 2000 మంది రావాల్సిన చోట 25,000 మంది పోయి ఆ రైలింగ్లు ఇరిగి, కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి, చచ్చి దూరగాలమై ఎందుకు చెప్పాడండి? అదేదో కుంభమేళ అన్నారు, అయిపోయా. కోట్ల మంది పోవడం, అందరూ పోవడం, రొచ్చు చేసి నదులు గబ్బు లేపటం. ప్రజల్లో ఉన్న వీక్నెస్ చెప్తున్నాను. పుణ్యం అంటే కావాలి, తేరగా సంపాదించుకోవాలి అంటున్నారే కానీ వే ఆఫ్ అప్రోచింగ్, దాన్ని పట్టుకునే విధానం అది కాదు. మనం పట్టుకునే విధానం కోసం ఎక్కడెక్కడో తిప్పలు పడాల్సిన అవసరం లేదండి. మనం ఎక్కడ ఉంటే అక్కడే దేవతా సన్నిధానం వస్తుంది. కాకపోతే కొంచెం లేట్ కావచ్చు. చాలా దేవాలయాల్లో, చాలా ఊళ్ళల్లో
ఎక్కడో తిరుమల కొండకు ఆ కాలంలో ఏమీ లేవు కదండి, ప్రయాణాలు సౌకర్యాలు ఏం లేవుక కొంతమంది వెంకటేశ్వర అంత దూరం రాలేమప్ప 7 కొండలు దాటలేము అంటే వాళ్ళ ఊళ్ళో ఆయన పదాలు ఇచ్చి ప్రత్యక్షమైనటువంటి చాలా ఉన్నాయి. ఉదాహరణకు మన బుక్రాహేంద్రంలో కొండ మీదే ఉంది, ఇక్కడ కొండ మీద రాయడని అంటున్నారు. చాలా చోట్ల వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూవం ఏమండి చేస్తున్నారు. కాబట్టి మనము దేవుడి కోసం తల్లడిల్లి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడే మన దగ్గర వస్తాడు ఉంటాడు. ఎట్లాగండి అంటే ఒక చంటి బిడ్డ ఉన్నది, ఆ చంటి బిడ్డ అమ్మ దగ్గరికి పోయి అమ్మ పాలి అమ్మ అని అమ్మ ఒళ్ళో ఎక్కి అమ్మ పైటలో దూరుకొని పాలు తాగాల్సిన అవసరం లేదు. అమ్మా అని అది ఏడుస్తుంటే ఒరే పిచ్చోడా రా 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 పాము పొద్దుందా అయింది పాము పిల్లోడు అని ఆ తల్లి ప్రేమే వాడిని పీక్కుంటుంది, ఆమె తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నామమ్మా. మీరందరూ కలిసి ఈ పవిత్ర ప్రాంగణంలో మన సారథి గారి ఆధ్వర్యంలో ఆ విధంగా మీరంతా ఉపాసనలు చేసినట్టే లెక్క. అందువల్లనే అమ్మ ఏమనుకున్నదంటే ఒరే నా కోసం ఇంత తలడిల్లుతున్నారు కదండరా, ఉండండి ఆ విషయం అంతా మీకు ఇచ్చేస్తానని అమ్మవారు ఆయన చెప్పారు. నేను కాదు చెప్తున్నది, అమ్మ పలికిస్తుందన్నాడు. అది పరమ వాస్తవమైన విషయం. నా శరీరంలో దూరి, నా మనస్సులో దూరి, నా బుద్ధిలో దూరి, నా నాలుకలోకి దూరి బయటికి వస్తున్నది ఆమె. ఒక వాక్కు బయటికి రావాలంటే బాగా గుర్తుపెట్టుకోండమ్మా. మీకు కొన్ని శ్లోకాలు లలితాసనం అంటే కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యధోభాగధారిణి. ఉన్నదా లేదా చెప్పండి. దీనికి అర్థమేమి? అబ్బబ్బబ్బబ్బా, దీని గురించి 1 నెల రోజులు మాట్లాడుకోవచ్చు, దాంట్లో అంత విషయం ఉన్నది. కూటము అన్నాడు. కూటము అంటే ఒక గుంపు, ఒక ప్యాకేజ్ లాగా ఉంటుందన్నమాట. అది స్వరూప ఈ కంఠం వరకు ఒక కూట భాగం సెట్ అయిందట తల్లి లోపల మనలో. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక సెట్ అయిందంట, ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చున్నదట. ఏమిటండి ఇది? ఇది మంత్రశాస్త్రముకు సంబంధించిన రహస్యం. ఈ సందర్భంలో మీకు చిన్న విషయం ప్రస్తావన చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయింది, మనం ఒక పెద్ద విషయం తీసుకున్నప్పుడు ఈ అన్నీ వస్తూనే ఉన్నాయి. ఒకటి అన్నీ తెలుసుకోకపోతే ఒకదానికి కూడా కనెక్షన్ ఉంటుంది, అర్థం కాదు. అందుకని నేను కథ చెప్తూ మధ్యలో ఇది ఎందుకు తీసుకొచ్చానని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడతా, ఆ అంటాను. నేను ఆ అని అన్నానంటే ఎన్ని అక్షరాలు పలికాను చెప్పండి? ఎన్ని పలికానండి? ఆ అంటే ఒక అక్షరం అనే కదా చెప్పాలి మనము. కాదట, అది 4 రూపాల్లో ఉంటుందట. 4 ఎట్లండి అంటే ఇక్కడ బొడ్డు దగ్గర ఒకటి ప్రారంభం అవుతుంది, దాన్ని పరా అన్నారు. మళ్ళీ ఇక్కడికి వస్తుంది పశ్యంతి, ఇక్కడికి వస్తుంది వైఖరి, మధ్యమ వైఖరి బయటకు వస్తుంది. ఆ అని అనాలని నేను అనుకుంటూ ఉండే లోపలే కంప్యూటర్ కంటే స్పీడ్గా పని జరిగిపోతుంది మనకు. కాబట్టి మనకు తెలియడం లేదు. మన సెల్ ఫోన్కి టచ్ చేసి చేయకినా అది వస్తుందే, అట్లా అంత ఆ అనాలని నేను నా మెదడులో అనుకుంటుండగానే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ స్పీడ్ నాకు అర్థం కావడం లే. అంటే దాన్ని శబ్దం అనరు, శబ్దము లోపల నాదం ఉంటుంది. ఆ నాదం అక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మన శరీరంలో టంగన అక్కడ కొడుతుంది, ఇంకో చోట టంగన అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి బయటకు వస్తుంది అనమాట. మీరు ఈ లలితాసనంలోనే మీకు వచ్చినా చూడండి, పరా పశ్యంతి, వైఖరి, మధ్యమ పశ్యంతి, ఇవన్నీ ఉన్నాయి చూడండి, మీకు నామాల్లో వస్తున్నాయి చూడండి. మధ్యమ వైఖరి రూప ముని మానస హంసిక వస్తున్నది కదా, అవన్నీ అవే. అంటే ఆ మహామంత్రం ఒకటి వస్తుంది, దాన్ని 3 భాగాలు చేస్తాడు. ఆ 3 భాగాల్లోనే ఇక్కడి నుంచి ఇక్కడ కోటి, ఇక్కడి నుంచి ఇక్కడ. వాళ్ళు ఏం చేశారంటే ఉపాసన చేసేటప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవతను స్మరిస్తూ ఆ అక్షరాలని టంగు 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 అని ఆ కొడుతూ ఉంటుంది వాక్ అనమాట. కొడుతున్నప్పుడు వాక్కు కాకుండా పరా పశ్యంతి వైఖరి మధ్యమ అనేటటువంటి రూపంతో వస్తుంది కదా, ఆ నాద బ్రహ్మమును దర్శిస్తారు. దాన్ని త్యాగరాజస్వామి వారేమో రామనామ భక్తితో దాన్ని సెట్ చేసుకుని ఆయన సంగీతం ద్వారా వచ్చి ఆయన అట్లా వెళ్ళాడు. అది ఓ మార్గం వెళ్ళొచ్చు. నాదరూపిణి, మీకు లలితాసనంలో నాదరూపిణి అని కూడా వస్తుంది. నాదం అంటే ఏమి అంటే, నాదం అంటే నేను ప్రారంభంలో ఓం అన్నాను. ఓ అకార ఉకార మకారం 3 అక్షరాలు కలిసి ఆ చివరి అనునాసిక ముక్కుతో పలిగేటువంటి మంత్రం వచ్చి
దాని తరువాత నిశ్శబ్ద స్థితికి అది ఎక్కడ నిలబడుతుందో అది నాదం. అందుకనే మంత్రం జపం చేసేటప్పుడు ఒక శ్రీరామ 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 అన్న ఒక శ్రీరామ రెండవ శ్రీరామకు మధ్యలో చిన్న గ్యాప్, వెంట్రుకకు 1000వ వంతులో గ్యాప్ పడుతుంది సన్నది. అది మనం గుర్తించలేము. అసలు మనము గుర్తించలేమా అంటే ఇప్పుడు గుర్తించలేము, సాధన చేస్తే గుర్తించగలము. మంత్రం చేసేవాడు మంత్రాన్ని పట్టుకోడు, మంత్రం జపం చేస్తూ చేస్తూ మధ్యలో వచ్చేవాడు ఆ గ్యాప్లో నిలబడిపోతాడు. అంటే నిష్క్రియ నిష్పరిగ్రహ అన్నట్టు అమ్మవారి లలితాసనంలో నిష్క్రియగా ఆ తల్లి అక్కడ ఆవిష్కరింపబడుతుంది. అది నాదస్వరూపిణి అన్నమాట. కనుక ఈ వాక్కులు బయటికి వస్తూ ఉంటాయి కదా, ఈ వాక్కులను ఆరాధించడం, వాక్కు నాద పట్టుకోవడమే మంత్ర ఉపదేశం. అయితే ఇవన్నీ మాకు పుస్తకాల్లో ప్రింట్ అయి ఉన్నాయండి, మాకు అన్నీ తెలుసండి, మేము చిన్నప్పటికీ ఇప్పటికీ ఈ బ్రహ్మాండమైనటువంటి బుక్స్ బ్రహ్మాండంగా తయారై ప్రచారం వచ్చేసింది. అప్పుడు ఎవడికండి భగవద్గీత అనేది ఎవడికి తెలిసేది కాదు, ఏదో కొంతమంది తెలిసేది. లలితా సహస్రనామం కూడా ఎక్కడో ఉండేది. కోటి కుంకుమార్చనలు, లక్ష కుంకుమార్చనలు ఇవన్నీ ఏం లేవు. అసలు ఆ మాటకు వస్తే కుంకుమార్చన ఎందుకండి తర్వాత రేపు చెప్తాను. కుంకుమతో ఎందుకు అర్చన చేయాలి, అసలు కుంకుమార్చన అనేది ఎందుకు పెట్టారు రేపు చెప్తాను, మీరు ఎవరైనా జ్ఞాపకం చేస్తే, ఎందుకంటే నేను మర్చిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి అవన్నీ లేవు, ఇప్పుడు కొత్తగా అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత మాకన్నీ ఉన్నాయి కదండి నేను బుక్లో చూసి జపం చేస్తామంటే కుదరదు. మనకు ఒక దాన్ని సిద్ధింపజేసుకుని దాంట్లో బాగా పాస్ అయి బ్రహ్మాండంగా అమ్మానుగ్రహం పొందినటువంటి గురువు ఒకడు దొరకాలి మనకు. అది ఎలా దొరుకుతారండి అంటే దానికి కూడా భగవద్గీత ఒక టెక్నిక్ చెప్పింది. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ, చిత్తము అనేటటువంటి దాన్ని అమ్మయందు నిలిపి, మద్గత ప్రాణాహ, ప్రాణాలు కూడా అమ్మ మీదే పెట్టుకునేట్టు ప్రాక్టీస్ చేసుకొని, తింటున్నావా, తాగుతున్నావా, కనురెప్పలు కొడుతున్నావా, ఊపిరి తీసి వదులుతున్నావా, ప్రతి సందర్భంలోనూ ఆమెనే జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం ప్రాణం అన్నాడు. ఏమండి, కూర్చున్నా, లేచినా, మాట్లాడినా, చూచినా, ఏం చేసినా ఆ దేవతా స్వరూపాన్నే భావించడాన్ని మచ్చిత్త మద్గత ప్రాణాహ. అంతేకాదు బోధయంతః పరస్పరం, ఇక్కడ ఈ ఉపన్యాసానికి నేను ఒప్పుకోవడానికి కారణం అది. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు దీన్ని గురించి మాట్లాడుకుంటూ ఒక కాలం గడిపితే అది కూడా పద్ధతి అంట. కథయంతశ్చ మాం నిత్యం, ప్రతిరోజు నన్ను గురించే మాట్లాడుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. తుష్యంతిచ రమంతిచ, వాళ్ళు దాంతోనే ఆనందం పొందుతూ ఉంటారు. కోట్లాది రూపాయల ఆస్తి కలిసి వచ్చినంత ఆనందంలో దాంట్లో మునిగిపోతూ ఉంటారు వాళ్ళు. తేషాం సతతయుక్తానాం, ఆ విధంగా నాతో ఎప్పుడూ కనెక్షన్ పెట్టుకునేటువంటి వాళ్లకు, భజతాం ప్రీతిపూర్వకం, అత్యంత ప్రేమతో ప్రీతితో నన్ను సేవ చేస్తున్నటువంటి వాళ్లకు, దదామి బుద్ధి యోగం తం, వాళ్లకు వాళ్ళ మెదడులో ఉండేటువంటి బుద్ధికి నేను ప్రేరేపణ కలిగిస్తాను. రెడ్ లైట్ వస్తుందా, వైట్ లైట్ వస్తుందా, బ్లూ లైట్ వస్తుందా అనేటటువంటిది ఆ స్వామి అనుగ్రహంతో అదపడుతుంది. అందుకే కొంతమందికి మంచి ఆలోచనలు వచ్చే వాళ్ళు మహాకవులై రాసేస్తారు. కొంతమందికి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచించి పిచ్చి పిచ్చి బొమ్మలు చూస్తూ పిచ్చి పిచ్చి మాటలతో కాలం గడుపుతారు. వాళ్ళు అక్కడే పడిపోతారు, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఆ బుద్ధికి ప్రేరణ అనేటువంటిది ఏం చేస్తాడైనా, దదామి బుద్ధియోగంతం, ఏం చేస్తావు దాంతో అంటే, ఏనమాం ఉపయాంతితే, దేంతో వాడు నా దగ్గరకు వస్తారో నన్ను పొందుతారో అది నేను ఇస్తాను వాళ్ళకన్నాడు. అటువంటి వాళ్ళకు తేషామేవా అనుకంపార్థం, అనుకంప అంటే దయ, ప్రేమ, వాళ్ళ మీద దయతో నేనేం చేస్తానంటే, అహం అజ్ఞానజం తమః, వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి కఠోరమైన చీకటిని జ్ఞానదీపేన భాస్వత, నేనే లోపల జ్ఞాన జ్యోతిని నేనే వెలిగిస్తాను, నేనే జ్యోతి వస్తాను. ఆ జ్యోతి వెలిగించండి అని అన్నారు శారథి గారు. అప్పుడు ఇదే జ్ఞాపకం వచ్చింది నాకు. ఆ జ్యోతి, మన దీపారాధన చేయింది, పూజలు చేయము, దానికి ప్రతీక ఇది. దీపం ఎందుకు పెడతాను దేవుడికంటే కారణం ఇదే. దీపం అది అనేటటువంటిది ఉన్నదే, అది అంధకార వినాశనం, అంటే బయట ఉండే చీకటిని పోగొట్టడం కాదు, అంతరాయ తిమిరోపశాంతయే, లోపల ఉన్న జన్మజన్మలలో అనేక జన్మలలో లక్ష జన్మలో చేసినటువంటి పాపము చీకటి రూపంలో మనకు అర్థం కాకోకుండా కవర్ చేసి పారేసి ఉంటుంది. ఆ కవర్ను ఓపెన్ చేస్తుంది అన్నమాట ఇదంతా. ఇవన్నీ ఎట్లా జరుగుతాయండి అంటే దేవత యొక్క అనుగ్రహం కావాలి. కనుక ఇప్పుడు మనమందరం కూర్చుని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఒక మంచి విషయం చర్చ చేసుకుంటున్నాం. మనం ఈ విధంగా చర్చ చేసుకుంటున్న సందర్భంలో ఏమవుతుందంటే, అందరి మెదళ్ళు ఆ వాక్కు, ఈ నోట్లో నుంచి వస్తున్నటువంటి వాక్కు మీద మనస్సు పెడతారు. ఆ మెదళ్ళు, ఆ మనస్సు అవన్నీ కలిసి ఏం చేస్తాయంటే దాని గురించి ఆలోచిస్తాయి. వాటిని పట్టుకుని పీగి
అవన్నీ చేస్తూ వస్తే వాళ్ళలో టక్ అని వెలుగుతుంది. అది ఒక దీపం టక్ అని ఇట్లా మనం వెలిగిస్తే ఏంటంటే టక్ అని ఇట్లా స్టవ్ దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర ఇట్లా అంటాం మనం, ఇట్లా అంటే టక్ అని వెలుగుతుంది. అది అట్లా అది వెలుగుతుంది అనమాట. అప్పుడు చేస్తా అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం కావాలి కదా. ఇవన్నీ ఉన్నాయని అందులో ఈ లలిత సహస్రనామంలో ఏం చేస్తాడంటే ఒక విశేషము ముద్ర అంటారు. దశముద్రా సమారాధ్య యోని ముద్రాతి కండేసి ఇవన్నీ ఉన్నాయి పదాలు. అంటే ముద్ర అంటే ఏమి తెలియాలి, గ్రంథి అంటే ఏమో తెలియాలి. ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్, పారిభాషిక పదాలు అంటారు. వాటిని అవగాహన బాగా అయితే తప్ప మనకు అందులో వెళ్ళటానికి వీలు కాదు, అర్థం కాదన్నమాట. అడవి లేకపోతే యా చెట్టు ఎక్కడుంది, యాది ముండ్లు గుచ్చుకుంటా, యాది విషపు చెట్టు, యాది ఇట్లా దావ వల్ల తెలిస్తే కదా అరణ్యంలో ప్రయాణించడానికి. అట్లాగా ఈ ఆధ్యాత్మిక రంగంలో వెళ్ళడానికి మనకు అవన్నీ అర్థం కావాలి. అర్థం కావాలంటే ముందు అవి తెలుసుకోవాలా. మనస్సు అంటే ఏమి, బుద్ధి అంటే ఏమి, గ్రంథి అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, పంచతన్మాత్రలు అంటే పంచతన్మాత్ర సాయక అంటాడు అమ్మవారు. పంచతన్మాత్ర సాయక అంట. సాయకం అంటే బాణం. 5 తన్మాత్రలనే బాణాలు పెట్టి టప్ప 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 గన్ షాట్గా కొడుతూ ఉంటుందట ఆమె. అందరినీ ఇప్పటికీ కొడుతుంది మనల్ని అందరినీ. మనకు అర్థం కావడంలే. కొట్టేది ఆయమ్మే, ప్రేమించేది ఆయమ్మే, లాలించేది ఆమె, ఆ తల్లే. అయితే మనం కొట్టే దెబ్బలు మాత్రం తింటున్నాం మనం. ఆమె ప్రేమ పొందడంలే. ఆ ప్రేమ గురించి, భక్తి గురించి రేపు మాట్లాడతాను. అసలు పట్టుకోవడం ఎట్లాగా దీని విషయము అనే రహస్యము వీలైతే రేపు మాట్లాడదాం. ఏమండి, జ్ఞాపకం చేయండి. అప్పుడు ఏమవుతుంది, హయగ్రీవ స్వామి కాళ్ళు పట్టుకున్నాడు. నాకయ్యా మీరు చెప్పాలన్నాడు. ఒరే నాయన వదలరా అంటే 3 సంవత్సరాలు వదలలేదు ఆయన. అంటే అంతటి మహానుభావుడే అంతటి మహానుభావునికి చెప్పడానికే సందేహపడుతూ చెప్పనని అంటూ ఉంటే, ఈ మహానుభావుడు నా దగ్గరికి వచ్చి అయ్యా మీరు లలితాసనం చెప్పండి అంటే నేను ఎట్లా అందుకు నా గుండె జల్లమన్నది. అది కారణం, రహస్యం ఇంకేం లేదు. ఎట్లయ్యా సారథి, నీకు నా మీద ప్రేమ ఉందా, కోపం ఉందా మహానుభావ, ఇది ఇంత పెద్ద బరువు పెట్టేశావు కదయ్యా, నేను ఎట్లా చెప్పాలి, ఎట్లా? ఇప్పుడు వినేటటువంటి వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకొని రావాలా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది అప్లై చేయాలా, అది వాళ్ళు పట్టుకునేట్టు చేయాలా. అప్పుడు వాళ్ళు బాగుందండి అంటారు. ఆంజనేయ స్వామి వచ్చా గద తిప్పా బ్రహ్మాండంగా తోకతోకట్టేవాడు కింద పడేసా అంటే ఏమి చెప్పినప్ప కథ భలే ఉందప్ప అనొచ్చు. అమ్మవారు వచ్చా మహిషాసురుడు పడవేశా, సింహం వచ్చి వాడు చీల్చా, ఇవన్నీ చెప్తే కథ బాగుంది స్వామి, భలే ఉంది, బాగా అర్థమైంది అనుకుంటూ మీరు సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇప్పుడు నేను ఇవన్నీ విషయాలు మాట్లాడితే ఇవి ఎవాబ్రేట్ అయిపోతాయి, అంటే ఆవిరైపోతాయి. పెట్రోల్ బండిలో పోసేటప్పుడు చుక్క బయటపడింది అనుకోండి, 1 నిమిషం కళ్ళు మూసి తెరిచేలోపు ఆవిరైపోతుంది. అట్లా చెప్పే మంచి విషయాలు ఎప్పుడూ ఆవిరై వెళ్ళిపోతాయి. అసలు అవి పట్టుకోవాలంటే కూడా అమ్మ అనుగ్రహం కావాలి. మరి ఏం చేయాలి ఆ తర్వాత చెప్తాను. అందుకని ఏం చేస్తున్నాడంటే నా హయగ్రీవుడు చెప్పలే, చివరికి చెప్పాడు. నాయన ఇది పరమ రహస్య, అందుకే దీన్ని సహస్రనామం అని అనరు, రహస్యనామ స్తోత్రం అంటారు దీన్ని. రహస్యం అంటే ఏం చెప్పండి అమ్మా? రహస్యం అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, మనమంతా కూర్చున్నాం, ఇక్కడ నా జోబీలో ఏదో పెట్టుకొని ఉన్నాను నేను అనుకోండి. అది నేను చూసి దాన్ని ఇట్లా అంటున్నాను, గుడ్డ పెట్టుకొని ఇట్లా చూసి లోపల పెట్టేశాను. ఏదో స్వామి రహస్యంగా ఏదో పెట్టుకొని ఉండేప్ప దేవుడికి కనపడలేదు అని అంటాం. అక్కడే ఉంటారు పక్కన ఒక ఆయన వచ్చి ఇక్కడ ఏమో ఆయన చెవులో గుసగుస అంటుంది. అయ్యే ఏమో చెప్పే ఆ రహస్యం అంటే అనుభవంలోకి రానిది రహస్యం. అందరికీ తెలిసి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నా, ఇది రహస్యం కాదు, ఇది ప్రకాశం అయిపోయింది, అందరికీ ఓపెన్గా చెప్పేశాను నేను. కానీ అట్లా కాదు. బాలామంత్రము ఏమండి, తారామంత్రము, బగళాముఖి మంత్రము ఏమండి, కమలాముఖి మంత్రము, కాళీ మంత్రము, ఇవన్నీ మంత్రాలు ఉన్నాయి. పంచదశాక్షరి మంత్రము, షోడశాక్షరి మంత్రం, శ్రీ షోడశాక్షరి రూప అన్ని దాంట్లో వస్తాయి కదా అమ్మవారి దాంట్లో. పంచదశాక్షరి అవి చెప్పానుకోండి, ఆ రహస్యం అది. ఎందుకంటే అది అనుభవంలోకి రానివి, అందువల్ల రహస్యములైనటువంటివి ఉన్నాయా దీంట్లో. ఈ రహస్యములను ఎలా చెప్పాలి? రహస్యం చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక 5 ఏళ్ల అమ్మాయి ఎవరో చిన్న పిల్ల వచ్చిందనుకోండి, ఆ పాప పిలిచి పాపా ఇట్లుంది అని ఏదైనా ఆ పాపకు ఏదో అనంతపురం సిటీకి సంబంధించినట్టు ఒక రహస్యం ఉంటుంది అనుకో చెప్పానుకోండి, ఆ పాపకి ఏమర్థమవుతుంది? ఏం తాత ఏమో చెప్తివే అంటుంది అంతే లాస్ట్. ఏం అర్థం కాదు. అది అర్థం చేసుకుని వయస్సు అవతల వాళ్ళకు ఉండాలి, యోగ్యత కావాలి. కనుక మీరంతా ఓ పని చేయండి, అమ్మవారిని ప్రార్థించండి. ఈవేళ ఓ మంత్రం చెప్తాను నేను, దాన్ని మీరు ఎంత వీలైతే అంత సాధన చేయండి. ఆ చేసేదానికి అన్నిటికంటే ముఖ్యమైనది కాలం. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని
ఉపాసనలు, కొన్ని దేవతా ఉపాసనలు అర్ధరాత్రి అప్పుడు చేస్తారు. మనకెవరికి తెలియదు, అంతా పడుకొని నిద్రపోతుంటాం, అర్ధరాత్రి అప్పుడు చేస్తారు కొంతమంది. కొన్ని మంత్రాలు సాయంకాలం పూట చేయాలి, కొన్ని మంత్రాలు సంధికాలంలో చేయాలి. అంటే ఒక కాలం పోయి ప్రాతకాలము ఉదయకాలం రెండింటికి మధ్యలో సంధి వస్తుంది. ఆ సంధి కాలంలోనే అమ్మవారు ఉంటుంది. సంధ్య ద్విజ బృంద నిషేవిత అని వస్తుంది లలితాసహస్రనామంలో మీకు. సంధ్య ఆమె. ఆ సంధ్యాకాలంలో ఆ పవర్ సూర్యమండలం ద్వారా అద్భుతమైనటువంటి ఆ తేజస్సు ఆమె వదులుతుంది. ఒక్కసారి మనకు కదా కొళాయి వచ్చినప్పుడు టక్క నీళ్ళు పట్టుకోవాలా, అట్లా సూర్యోదయ సమయంలో వస్తుంది. అందులో మంచి కార్తీక మాసము, కార్తీక స్నానాలు చేస్తారు, దీపారాధన చేస్తారు, ఇళ్ళు పవిత్రంగా పెట్టుకుంటారు, మనస్సు పవిత్రంగా పెట్టుకుంటారు. ఈ సందర్భంలోనే ఈ శరదృతువు అంటారు. ఆశ్వీజ మాసము కార్తీక మాసము రెండు శరదృతువులు. ఈ శరదృతువులోనే అమ్మవారి తత్వం తెలుసుకోవాలి. ఉపాసనకు మంచి కాలం ఇది, అద్భుతమైన కాలం ఇది. కాబట్టి శరన్నవరాత్రులని చేస్తారు. ఆ 9 రోజులు చేసేసి 10 రోజులు చేసి సంవత్సరం అంతా, ఎందుకంటే 10 రోజులు కలిపి సంవత్సరం అవుతుంది లేని లెక్క వేశారు వాళ్ళు, అందువల్ల చెప్పారు. కానీ ఆ 10 రోజులే కాదండి, ఈ కార్తీక మాసం మొత్తం వరకు కూడా ఇందులో కార్తీక దామోదరుడు అని విష్ణు శక్తి వస్తుంది, కార్తీకంలో కేదారేశ్వరుడు అని శివశక్తి వస్తుంది, అమ్మవారి శక్తి వస్తుంది. మొత్తం 3 శక్తులు కలిపి ఇందులో వస్తున్నాయి. అందువలనే ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో తినరానివి, తినవలసినవి, అనరానివి, అనవలసినవి ఎన్ని మనకంతా నియమాలు చాలా ఉన్నాయి. చాలామంది ఈ కాలంలో ఉసిరికాయ తినకూడదు ఈ నెలంతా, మనకు తెలియదు ఆ విషయం. ఉసిరికాయ అష్టమి నాడు ఉసిరికాయ తినకూడదు, అవేవో చెప్తారు. అవి నియమాలని అప్పుడు ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. అందుకనే మన పెద్దలు ఏం చేశారంటే, పెద్దల కాలం నుంచి మన ఇంట్లో ఒక ఆచారం వస్తూ ఉంటుంది. ఆ ఆచారాన్ని సదాచార ప్రవర్తిక అమ్మవారి పేరు. మధ్యలో మీ పేర్లని చెప్పేస్తుంటాను. సదాచార ప్రవర్తిక. అంతేకాదండి, కౌళిని, కుళయోగిని, అకుళ సమయాంతస్థ, సమయాచార తత్పర. సమయాచారం అని ఒకటి ఉంటుంది, కౌళాచారం అని ఒకటి ఉంటుంది, కౌళిని కుళయోగిని అని ఉంటుంది. కులం అంటే ఏమండి, సమయాచారం అంటే ఏమండి, ఇవన్నీ రహస్యాలని దాని నిండా నిండి ఉన్నాయి. నాయన అగస్త్య, ఈ రహస్యాలని ఎప్పుడు రా పెట్టుకుంటావు, వద్దులేరా అబ్బా అన్నాడు. కానే కావాలి గట్టి కూర్చున్నాడు. అప్పుడు ఆయన లలితాసహస్రనామంతా చెప్పారట. వాడు ఇంత కష్టపడి ఇంత రహస్యంగా దాచిందాన్ని అంత రహస్యంగా చెప్పింటే మనవాడు సామాన్యులు కాదండి, కొండను తవ్వి ఎలకబడతారు. మొత్తం మీద ఎక్కడెక్కడ ఉండేటటువంటి అవన్నీ తీసి ప్రింట్ కొట్టి బయటకు పంపించేసినారు. మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మాండంగా పుస్తకాలు వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఎట్లా చేయాలి అంటే, అమ్మవారి అనుగ్రహం కావాలంటే మనము కొన్ని ఉపాయాలు మనం ఎదుర్కోవాలి, తప్పదు. ఆ ఉపాయాల్లో మొదటి ఉపాయం ఇప్పుడు నేను చెప్తాను. ప్రతిరోజు ఉపన్యాస ప్రారంభంలో అది నేను చెప్తాను. మీరు కూడా ఒక 5 సార్లు అప్పుడు చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి దాన్ని సంధికాలంలో, విశేషించి రాత్రిపూట కాదు, ఉదయం సూర్యుడు అస్తమించేటప్పుడు, సూర్యుడు ఉదయించేటప్పుడు, మధ్యాహ్నప్పుడు కానీ, మధ్యాహ్నం వదిలిపెట్టినా సూర్యుడు ఉదయించి అస్తమించేటప్పుడు గాయత్రీ మంత్రం వేరే, ఇది వేరే కాదు నేను చెప్పేది. అది మీరంతా దయచేసి పలుకుతారని ఒకవేళ తెలిసి ఉంటే మంచిదే, తెలియకపోతే నేను చెప్తాను. అమ్మవారి ప్రేరణతో చెప్తున్నాను, వినండి. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. దేవీ భాగవతంలో ఈ మంత్రం వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.